వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో జగద్గురువులు భగవద్ రామానుజ ప్రతిష్టాపన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, ముచ్చింతల్, రంగారెడ్డి జిల్లా శ్రీరామనగరంలో రామానుజ విగ్రహం 2022లో ప్రతిష్ఠించారు. సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేలా ఆ సమతామూర్తి కేంద్రంలో 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలను కూడా ప్రతిష్ఠించి 2 వార్షికాలైన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు కూడా జరపడం జరుగుతుంది. మాతలు కలుషం ఇచ్చారు. నేను తీసుకొచ్చుకున్న అమ్మ దగ్గర నుండి ఒక 3 రోజులు నేను అందులో వేసిన బియ్యము, దేవుని తలుసుకుంటూ అందులో వేసేసిన బియ్యము శ్రీమతి రామానుజాయ అని అనుకుంటా ఒకసారి వేసినాక ఒక 3 రోజులు వేసి మా పాప దగ్గరికి వెళ్ళిన. మా పాపకు దెబ్బ తాకింది, అందువల్ల నేను వెళ్ళిపోయినా. తర్వాత అనిపించింది ఇక్కడ తీసుకున్నా కదా, అందరు ఏమనుకుంటారో, మరి అది కలిసేమి ఇచ్చిండ్రు దాంట్లో వేయలే కదా అని బాధపడ్డా కొద్దిసేపు. మళ్ళీ వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ నేను వేద్దామని చూసే వరకు బియ్యము పైకి వచ్చినాయి, సగం వరకు వచ్చినాయి. నేను చేయబెట్టే వరకు సగం వరకు వచ్చినాయి. ఒక 3 రోజులు వేసినా ఇట్లా వచ్చినాయి అని పరిశాన్ అయినా. కొంచెం ఈ అమ్మ దగ్గర పోయి అడిగినా నేను. అమ్మ కలిసం ఇచ్చింది, చెప్పింది మంచిదే కదమ్మా అని, స్వామివారు ఉన్నారు అని. తర్వాత నేను వచ్చినాక ఇన్ని వచ్చినాయి, సగం వచ్చినాయి. వేసింది 3 రోజులే వేసిన నేను. ఇట్లా బట్టి వేసిన 3 రోజులు వేసిన. 3వ రోజుకు మా పాపకు బాగాలేదన్న వరకు వెళ్ళిపోయినా నేను. ఈ కలిసి వరకు అని ఇస్తే బాగుండు, మరి ఎట్లా నిండలే కదా అని పరిశాన్ అయినా. తర్వాత వచ్చినాక ఇంత మట్ట దాకా వచ్చింది. స్వామివారి కృప. జై శ్రీమన్నారాయణ. తర్వాత వేద్దామని ఇట్లా చేయికి నాకు తాగుతుంది. నెయ్యలే కదా ఎవరు వేసి ఈయన కూడా, నేను ఆయన కూడా చెప్పలేదు. ఆయన కూడా దేవుని దగ్గర పోడు. ఈ కృష్ణప్రియ కానీ ఇద్దాం అనుకున్నా ఫస్ట్ లా, లేకపోతే మా కోడలు కానీ ఇద్దాం అనుకున్నా. మరి మధ్యాహ్నం ఇంట్లో పెట్టిపోతున్నా ఎట్లా ఉంటుంది అని బాధపడ్డా కొద్దిసేపు. అది మళ్ళీ వేసే వరకు ఇక్కడికి నా చెయ్యి తాకే వరకు మళ్ళీ అమ్మని మా ఆయనకు ఒకరికే చెప్పినా. తర్వాత మొన్న అమ్మకు చెప్పిన. మేము స్వామివారి చిన్నజీర స్వామి ఇది స్టార్ట్ అయింది. మాకు మంచిరాల జట్టు నుండి 108 కలశాలు తీసుకొచ్చుకోవడం జరిగింది. అందులో రామకృష్ణపురం వాసులకు అందరికీ భక్తులకు 108 కలశాలు వంచుడైంది. వీళ్ళకు వనజ శ్రీనాథ దంపతులకు కూడా ఒక కలశం ఇచ్చడం జరిగింది. వారు 3 రోజులు వేసిందట. వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకన్నా దెబ్బలు తాగినాయని వెళ్ళిపోయారు. కానీ వారు అక్కడే ఉన్నారు, కానీ వారి మనసు అంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే నేను బియ్యం వేసుకోకుండా వచ్చిన కదా, కలిసంలో నాకు కలిసం ఇచ్చారు కదా, మరి వేసుకోకుండా ఏమవుతుందో తెలియదు కదా నాకు అనే అక్కడ కొంచెం మనసు కష్టపెట్టుకున్నాడు అన్నట్టు. అందుకే మళ్ళీ వచ్చి ఆమె యథావిధిగా స్నానం చేసుకొని బియ్యం వేసుకుంటా అనేసరికి కలసానికి సగానికి ఎక్కువ వచ్చింది బియ్యం. ఆమె ఏం చేసింది అంటే, కలసం అయితే ఎవరిచ్చిందో వారి దగ్గర పోయి, అమ్మ గిట్ల సంగతి కలసం ఇచ్చింది మీదే, మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటా అమ్మ రామానుజుల వారు 108 కలశాలల్లా అందరికి ఇచ్చిన, అందులో మీకు వారు మోక్షం ఇచ్చిందమ్మ. అదొక ఇంత రామానుజుల దాసులం, మేమందరం దాసులం రామానుజుల వారి పాదం పట్టాలి, మనం అందరం దాసోహం చేయాలమ్మా అని చెప్పిన. ఇక ఈరోజు ఇది జరుగుతుంది. తండ్రి ఆచారాల కటాక్షం ఉంటుందని ఇంటింటికి తెలియపరచడం అవుతుంది. సరేనా? నిదర్శనం జరిగింది. దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఒకటి జరిగింది. వాస్తవానికి మాకు అందరికి 108 చిన్న కలశాలు వచ్చింది. అమ్మవారికి మాకు పెద్ద కలశం, కుంభ కలశం ఇచ్చారు. ఆ కలశంలో అమ్మ 3 రోజులు వేసుకున్నా కూడా కొన్ని వేసుకొని పోయింది. తర్వాత బాధపడ్డా కూడా స్వామివారు ఉన్నారని నిదర్శనంగా చూపించారు. జై శ్రీమతి రామానుజాయ నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది.
ప్రజల్లో ఒకరి అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.